శ్రీ సాయి సత్ చరిత్రము 24వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 24వ అధ్యాయము. బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల. 1 హేమాడ్ పంతు 2 సుదామ 3 అన్నా చించనీకర్ మావిసి బాయి కథలు. ప్రస్తావన. ఈ అధ్యాయములోగాని వచ్చే అధ్యాయములోగాని ఫలానిది చెప్పెదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించినగాని మన ప్రయత్నమందు జయమును పొందము. మన మహంకారరాహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చును. మన మూల ప్రకృతియందు పాతుకుని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు. తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా నందరు హాస్యము, చమత్కార భాషణమన నిష్టపడెదరుగాని తాము హాస్యాస్పదులగుట కిష్టపడరు. కాని బాబా చమత్కారము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా నుండెడిది. కావున ప్రజలు తాము వెక్కిరింతల పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారమునాడు సంత జరిగెడిది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారమునాడు క్రిక్కిరిసి పోవుచుండెను. ఒక ఆదివారమునాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచూ మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బుట్టి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగువారు కూడా నుండిరి. శ్యామా నవ్వుచు అన్నాసాహెబుతో, నీ కోటుకు శనగగింజలంటినట్లు నవి చూడుము అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేల రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికి ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకునిరి. ఈ సంఘటనము హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించుండెనో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి ఎచట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికిని సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనప్పుడు అందరునూ ఈ అద్భుతమున కాశ్చర్యపడుచుండగా బాబా ఇట్లనియే. వీనికి, అన్నాసాహెబుకు తానొక్కడే తిను దుర్గుణమొకటిగలదు. ఈనాడు సంతరోజు శనగలు తినుచూ ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో నేమి యాశ్చర్యమున్నది? హేమాడ్ పంతు, బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై నేల మోపెదవు? ఈనాటికి ఎన్నడునూ షిరిడీలోని సంత నేను చూచియుండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లైనచో నేను శనగల నెట్లు కొనియుంటిని? నేను కొననప్పుడు నే నెట్లు తినియుందును? నా దగ్గరనున వారికి పెట్టకుండనే నెప్పుడేమియూ తిని ఎరుగను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికిచ్చెదవు. ఎవరును దగ్గర లేనప్పుడు నీవుగాని నేనుగాని ఏమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైన తినుటకు ముందు నాకర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానంద మనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో నిధి కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును. విషయములను విడచి పంచేంద్రియములుండలేవు. కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వానియం దభిమానము సహజముగా ఆదృశ్యమైపోవును. ఇవ్విధముగా కామము,
క్రోధము లోభము మొదలగువాని గూర్చిన వృత్తులన్నిటినీ ఆలోచనలను మొట్టమొదట గురుని కర్పించవలెను. ఈ అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నీయు నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములననుభవించు ముందు బాబా మనచెంతనే యున్నట్లు భావించినచో నా వస్తువు ననుభవింపవచ్చునా లేదా యను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీయు నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువు నందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్యగణమున లీనమగును. అప్పుడే మనకానందము సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చెటను జూడలేరు. భేదభావములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదే మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో ననుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తి అందించుకొనెదము. మనకు బాబా యందు ధ్యానమెన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణస్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని పిపాసను సంసారమును మరచెదము. ప్రపంచ సుఖములందుగల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును. సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా ప్రభుని చరణ సేవా సాయి దేవా సాయి దేవా సాయి దేవా పరమ పదంలా దొరికెనులే ప్రభుని చరణ సేవా. సుదాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుదాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతియున్నది కనుక దానినిక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు అతని యన్న బలరాముడు మరియొక సహపాఠి సుదాముడను వాడును గురువగు సాందీపుని యాశ్రమములో నివసించుచుండిరి. శ్రీకృష్ణబలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకొని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుదాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుదాముని ఎడవిలో గలసి ఇట్లనెను. దాదా నాకు నీళ్లు కావలెను, నాకు దాహము వేయిచున్నది. సుదాముడు ఉత్తకడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచి దనెను. కాని తన వద్ద శనగలున్నవని కొంచెము తినుమని ఎనలేదు. శ్రీకృష్ణుడు అలసియుండుటచే సుదాముని తొడపై తలయించి గుద్దుపెట్టుచూ నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుదాముడు తన జేబులోని శనగలు తీసి తినటకారంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లనియే, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడనుంచి ఈ శబ్దము వచ్చుచున్నది? సుదాముడిట్లనెను, తినుటకేమున్నది? నేను చలితో వణకుచున్నాను. నా పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామమును గూడ సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడిట్లనెను, నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకడింకొకరి వస్తువులను దినుచుండెను. ఏమి తినుచుంటివని ఎడుగగా ఏమున్నది తినుటకుమన్నా? యనెను. అనగా తినుట కేమియు లేదని భావము. రెండవవాడు తథాస్తునెను. దాదా ఇది ఒక స్వప్నము. నాకివ్వకుండా నీవేమి తినవని నాకు తెలియను. స్వప్నప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగితిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడనిగాని అతని లీలలుగాని తెలిసియున్నచో సుదాముడట్లు చేసియుండడు.
కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించిన పిడికెడు అటుకులు సమర్పించగనే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము ననుభవించుటకిచ్చెను. ఎవరికైతే దగ్గరున్నవారు కీయకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకునవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించణీకరు, మావిసీబాయి, హేమాడ్ పంతు ఇచటన్ ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించెను. దామోదర్ ఘనశ్యాం బాబరె ఉరఫ్ అన్నా చించణికర్ యను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరినీ లక్ష్యపెట్టువాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు. ఎప్పటి దప్పుడే తేల్చువాడు. బయటికి కఠినునివలెను, హఠము చేయువానివలెను గాన్పించినను వాడు మంచి హృదయము గలవాడు. నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరు సేవ చేయినట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమచేతిని కటడాపైన వేసియుండు దానిని తోముచుండెను. కుడివైపు ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి యనునామె యుండెను. ఆమెను బాబా, అమ్మా యని పిలుచుచుండెను. ఇతరులు మావిసిబాయి యని పిలిచెడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును మొలను వీపును తన 2 చేతుల వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోవునట్లు గాన్పించుచుండెను. ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను. మావిసిబాయి ముఖము క్రిందకు మీదకగుచుండెను. ఒకసారి యామె ముఖము అన్నా ముఖమునకు చాలదగ్గరగా బోయెను. హాస్యమాడు నైజము గలదగుటచే నామె ఇట్లనెను, ఓహో! ఈ అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దుబెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా యనెను. అన్నాకు కోపము వచ్చెను. చుక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను, నేను ముసలివాడను దుర్మార్గుడననుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలుదురువుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలి వాండ్రకలహమును జూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలెనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరచెను. బాబా ప్రేమతో, ఓ అన్నా! ఎందుకనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకొనినచో దానిలో అనౌచిత్యమేమి యనెను. బాబా మాటలు విని ఇద్దరు సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానంద పూరితులేరి. బాబా నైజము, భక్తపరాయణత్వము. బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో నితరులు జోక్యము కలుగజేసుకొనుట బాబాకిష్టము లేదు. ఒక ఉదాహరణము నిచ్చెదము. ఈ మావిసిబాయే ఇంకొకప్పుడు బాబా పొత్తికడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును జూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మా! కొంచెము మెల్లగా తోముము. బాబా కడుపులోని ప్రేవులు, నరములు తెగిపోగలవు. ఇట్లనగనే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై గొట్టెను. వారి కండ్లు నిప్పుకణములవలే ఎర్రనాయెను. బాబాను జూచుటకెవ్వరికీ ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకుని పొత్తికడుపులోనికి గ్రుచ్చుకునెను. ఇంకొక చివరను స్తంభమునకు నాటించెను. సటకా ఎంతయు పొత్తికొడుపులో దూరునట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తికడుపు ప్రేలు ననుకొనిరి. బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్రవలే నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోముమనిరి. మంచి యుద్దేశముతో వారు ఈ మాటలనిరి.
దానికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి యుద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారాశ్చర్యపడిరి. ఏమియూ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటినుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యము కలుగజేసి కొనరాదను నీతిని నేర్చుకునిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. ఓం నమోః శ్రీ సాయినాథాయ. శాంత్యః శాంత్యః శాంత్యః. 24వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. నీ పద సన్నిధి నిలువని నాడు, నీ పద సన్నిధి నిలువని నాడు, నిలువదు నిలువదు నా ప్రాణం. మునిమౌళి నీ సంకీర్తనమే, మునిమౌళి నీ సంకీర్తనమే మణిమయ సోపానం. ఆది మోక్షానికే ధ్రువా, ఆది మోక్షానికే